హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లోనే ఒక పారిజాత మొక్క గురించి తెలుసుకుందామండి. ఇది నేనైతే లాస్ట్ ఇయర్ మరి తెలిసిన చెల్లైతే ఇచ్చింది. మరి చిన్న మొక్క ఇచ్చిందండి, విత్తనాలు ఇచ్చింది, మరి మొక్క ఇచ్చింది. నేనైతే మొక్క నాటాను. ఇది సంవత్సరం అవుతుంది చిన్న మొక్క. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మంచి సీజన్ కదా, చలికాలంలో నవంబర్ ఎండింగ్ అండి. చెట్టు నిండా చక్కగా పూలు వచ్చాయి. ఇదిగోండి చిన్న బాస్కెటే. కరెక్ట్గా సంవత్సరం అవుతుందండి ఈ మొక్క నేను వేసి. అసలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఈ చెట్టు నిండా మొగ్గలేనన్నమాట. ఈ పువ్వులు అయితే అండి నైట్ పూస్తాయండి బాగా. మరి సూర్యోదయం సమయానికి మొత్తం కూడా రాలిపోతాయండి ఇవి. ఈ ఫ్లవర్స్ని నైట్ జాస్మిన్ అని కూడా అంటారు. చూడండి చిన్న చెట్టే. ఇవి కింద వెనక ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మరి ఇది ఈ మొక్క కూడా ఆయుర్వేద పరంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసిన మొక్క అని చెప్పుకోవచ్చండి. న్యాచురల్ ప్లాంట్ కదా, మరి ప్రకృతి మనకి ఇచ్చిన వనంలో ఇది కూడా ఒక మంచి మొక్క అని చెప్పుకోవచ్చు మనం. మరి హెయిర్ గ్రోతింగ్కి పడుతుంది అంటున్నారు కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్లు. అంతే మంచి స్మెల్ కూడా వస్తాయండి పారిజాతం ఫ్లవర్స్. ఈ మరి కొబ్బరి నూనెలో వేసి ఫ్లవర్లో వాటర్ ఉంటుంది కదా, అది ఉన్నంత వరకు మనం మరగబెట్టండి. మంచి డాక్టర్లే చెప్పారు కాబట్టి. 1/2 లీటర్ ఆయిల్, 2 గుప్పుళ్ళు మరి పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. చల్లరగా డబ్బాలో తీసి పెట్టుకోండి. ఈ చెట్టు ఆకులు అయితేనండి మరి ఎక్కువ ఫీవర్స్తో బాధపడతారు కదా, జ్వరాలతోటి. డెంగ్యూ ఫీవర్ కానీ, మరి టైఫాయిడ్ ఫీవర్ కానీ, మరి కొన్ని రకాల విష జ్వరాలతో బాధపడుతూ ఉంటారు కదా. ఈ యొక్క ఆకు కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఎక్కువగా చాలా మందికి చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ నులుపురుగులు ఉంటాయి కదండి, దాన్ని కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తుంది. ఎర్రపువ్వులు అంటే 4-5 ఆకులు తీసుకొని చక్కగా ఆకుల్ని మరగపెట్టేసి దాంట్లో కొంచెం హనీ సాల్ట్ వేసుకొని చక్కగా తాగేశారంటే ఉదయం సాయంత్రం చక్కగా పనిచేస్తుంది. ఫ్లవర్స్ని అయితే లిప్ బామ్గా వాడతారు, ఎక్కువగా న్యాచురల్ లిప్ బామ్గా వాడతారు. అదే రీతిగా ఫేస్ మీద వస్తాయి కదా పింపుల్స్, అవి వాటికి కూడా పేస్ట్లా చేసి మరి వాడుకోవచ్చు అని చెప్తున్నారండి ఈ ఫ్లవర్స్ని. మరి అదే రీతిగా ఎక్కువగా ఇవి అయితే చేదు గుణం ఉంటుందండి మరి ఈ ఆకుగా అయితే. కాబట్టి విష జ్వరాలు కూడా చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్లు అయితే చెప్తున్నారండి. సొరియాసిస్ అంటారు కదా, మరి అది సొరియాసిస్ వచ్చినప్పుడు పొట్టుగా వస్తుంది కదా, అది వచ్చినప్పుడు మరి ఆకుని పేస్ట్ రూపంలో మరి శరీరానికి రాసినప్పుడు శమనం కలుగుతుందని చెప్తున్నారండి. అంటే ఇది చాలా మంట వస్తుందండి, బాగా చేదు కాబట్టి మంట కూడా ఉంటుంది ఆకు. తామర లాంటి వాడికి కూడా మరి గాయాలు ఉంటాయి కదా, ఏదన్నా మానని గాయాలు కూడా ఇది చక్కగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎక్కువగా ఈ ఆకుకి చేదు గుణం ఉంది కాబట్టి మరి ఎటువంటి పుండునైనా కూడా తగ్గించే గుణం ఉంది ఇది. మరి దీనికి మరి మన వీడియోలోనే మరి ఆయిల్ కూడా తయారు చేసామండి, ఒక వీడియో రిలీజ్ చేసాము. జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం చక్కగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చుండ్రు వాళ్ళకి మాత్రం కాయలు చూర్ణంగా చేసి మరి ఎక్కువగా చుండ్రుతో బాధపడేవాళ్ళు చూర్ణంగా చేసి చుండ్రుకి మరి తలకు పెట్టడం వల్ల చుండ్రు కూడా చక్కగా తగ్గుతుందని ఈ ఫ్లవర్స్ తోటి ఆయిల్ తయారు చేసామండి. అవి కూడా బాగా పనిచేస్తుంది. మనం వీడియోస్లోనే ఈ మధ్య రిలీజ్ చేసామండి. జుట్టు ఊడటం కానీ అటువంటిది ఏది లేదు, చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు కుదరినప్పుడు తల స్నానానికి వెళ్ళే ముందు రాసుకున్నా కానీ అసలు నిజంగా అండి అంత బాగా చక్కగా పనిచేస్తుంది. ఒక హెయిర్ కూడా ఊడకుండా చక్కగా చాలా బాగా పనిచేస్తుంది. ఆ స్టైల్లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఈరోజైతే ఎన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయో మాకు. అసలు చూడండి ఎంత అందంగా ఉందో, మంచి స్మెల్. అసలు మన హృదయానికి చాలా సంతోషం అనిపిస్తుంది కదా. మరి ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందా ఈ పారిజాత ఫ్లవర్స్ నుండి? తప్పకుండా మీరందరూ కూడా ఇంట్లో పెంచడానికి ట్రై చేయండి. కానీ అదే నేల మీద ఉందంటే మాత్రం చక్కగా చాలా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట కింద. ఈ విధాలుగా ఉపయోగపడుతుంది ఈ మొక్కని మన ఇంట్లో పెంచడానికి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్టైల్లో మొక్క పెంచడానికి ట్రై చేయండి. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.